కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఓ సంచలనం. ఆమె ప్రస్తుతం గులాబీ పార్టీకి కొరకని గాయగా మారింది. ఆమె చేస్తున్న కమెంట్లు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గురించి ఆమె చేసిన ఆరోపణలు, అలాగే తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక మీడియాతో మాట్లాడిన కవిత హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారీ అవినీతి చోటు చేసుకుందని ఆమె నేరుగా ఆరోపించారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లోనే నేను కేటీఆర్కు ఈ విషయంలో అలర్ట్ చేశాను అని గుర్తు చేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను అప్పుడే సమస్యలను చూపించిన నిర్ణయాలు మాత్రం పూర్తిగా కేసీఆర్ పరిధిలోనే జరిగాయని చెప్పారు. ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్కు చెప్పారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. హరీష్ రావుపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలు లేవని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప మరే విషయంలోనూ నాకు ఆయనపై కోపం లేదు అని చెప్పి తన విమర్శలు పూర్తిగా పరిపాలన విధానాలకి సంబంధించినవని కవిత వివరించారు. ఇక మరోవైపు ఇటీవల కాలంలో కవిత కొత్త పార్టీ స్థాపనపై చర్చలు ఎక్కువయ్యాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే అంశంపై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. రాజకీయంగా తన తదుపరి అడుగులపై అన్ని వర్గాల వారితో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఒక వర్గం కోసం కాదు, ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నాను. బీసీల సమస్య నా మనసుకు దగ్గరైంది. ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్ని. చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారు. నాతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది అని అన్నారు కవిత. ఇక ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ విధానాన్ని గుర్తు చేశారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను అని చెప్పారు. అంటే త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం కంటే పరిస్థితులను సమీక్షించి తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కవిత స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదని కవిత స్పష్టం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాన్ని పూర్తిగా ఖండించారు. సస్పెన్షన్ అంశంపై గుర్తు చేసుకుంటూ తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అని అన్నారు. ఇక ఈ వ్యాఖ్య ద్వారా కుటుంబ రాజకీయ పరిణామాలలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూనే అనుభవం తనను మరింత బలపరిచిందని సూచించారు. రాజకీయ పరిశీలన కవిత తాజా వ్యాఖ్యలు రాజకీయ రంగంలో అనేక ప్రశ్నలను తెచ్చాయి. హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేయడం ఒకవైపు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్లతో పాత విభేదాలను మళ్లీ తెర మీదకు తెచ్చింది. మరోవైపు కొత్త పార్టీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఉంచడం ప్రజలతో, మీడియాతో చర్చల్లో తన ప్రాధాన్యతను నిలుపుకోవడానికి ఒక వ్యూహంగా కలిసొస్తుంది. మొత్తానికి కవిత వ్యాఖ్యలు ఓవైపు బీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయాలను కదిలిస్తే, మరోవైపు తెలంగాణ రాజకీయాలలో తన సొంత స్థానం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద గులాబీ పార్టీ వదిలిన బాణం గమ్యమేటో వేచి చూడాల్సిందే.